నమస్కారం. ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ ఫర్ మెడికల్ స్టూడెంట్స్. జనరల్లీ మెడిసిన్ చదవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. బయటికెళ్ళి చదవాలనే కోరిక ఉంటుంది. కానీ చాలామంది బ్యాక్ స్టెప్ వేస్తారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్. ప్రైజింగ్ స్ట్రక్చరే కానివ్వండి, లేకపోతే అక్కడున్న సెక్యూరిటీ రీజన్స్ కానివ్వండి, లాంగ్వేజ్ ప్రాబ్లమే కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది బ్యాక్ స్టెప్ వేస్తారు. కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టడానికి మన ముందు డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు ఈజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. సార్కి ఆల్మోస్ట్ 20 years ఆఫ్ వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇన్ సెండింగ్ అబ్రాడ్. అండ్ మోస్ట్లీ తను మోర్ దెన్ 5,000 స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇవాళ సార్తో పాటు డాక్టర్ తాహా సిన్నర్ వాళ్ళ కూడా మనతో ఉన్నారు. బిఫోర్ హీ వాజ్ అ స్టూడెంట్, బట్ రైట్ నౌ హీ హాజ్ ఆఫిషియలీ బికమ్ ఏ డాక్టర్. సో హీఈస్ డాక్టర్ తాహా సిన్నర్ వాళ్ళ. తను యూనివర్సిటీ జియోమెడి నుంచి క్వాలిఫై అయ్యారు. తన స్పెషాలిటీ ఏంటంటే తను ఫస్ట్ అటెంప్ట్లోనే ఎఫ్ఎంజీ క్లియర్ చేశారు. మళ్ళీ ద మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్, దట్ ఈస్ USMLE, దట్ ఈస్ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ కూడా వెరీ ఈజీగా స్టెప్ 1, స్టెప్ 2 కూడా క్లియర్ చేశారు. సో లెట్స్ టాక్ టు దెమ్ అండ్ నో మోర్ ఇన్సైట్స్ అబౌట్ their educational services. So let's talk with BSS Prasad garu. Namaskaram sir. Yes sir. Generally students రష్యా కానీ వేరే అదర్ కంట్రీస్కి ఇంతవరకు ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తూ ఉండే బయటికి చదవాలి అనుకునే వాళ్ళకి. సో జార్జియా అనే కంట్రీని మీరే ఇంట్రడ్యూస్ చేశారు. అంటే జనరల్లీ మీరు జార్జియాని ఎందుకు టార్గెట్ చేశారు? అక్కడ స్టూడెంట్స్ ఎందుకు చదువుకోవాలి జనరల్లీ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబీబీఎస్ విషయంలో ఇక్కడ ఏ కోర్స్ అయినా అవలీలగా దొరికిపోతుందండి, కానీ ఎంబీబీఎస్ కాదు. సో ఎంబీబీఎస్ విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోతున్నది. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఈ ఇయర్ 23 lakhs అటెండ్ చేయడము, 60,000 మాత్రమే ఫ్రీ సీట్స్ ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే 1,18,148 సీట్స్ ఉన్నాయి, కానీ ఫ్రీ సీట్స్ మాత్రం 60,000 ఉన్నాయి. సో రిమైనింగ్ సీట్స్కి వచ్చేసి 70 lakhs, ఒకవేళ బి కేటగిరీ అయితే 70 lakhs, సి కేటగిరీ అయితే 1.5 to 2 crores అవుతుంది. సో అంత ఫీజులు పే చేసి ఒక మధ్యతరగతి కుటుంబాలకు చదవలేని పరిస్థితి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది, ఒకవేళ బైపీసీ తీసుకున్న స్టూడెంట్స్ వాళ్ళకున్న ఆప్షన్స్ లోపల ఒక్కడ ఈ 60,000 సీట్స్లలో ఒకవేళ సీట్ దొరకలేని పక్షంలో వాళ్ళకున్న ఆప్షన్స్ వచ్చేసి ఇద్దరు లాంగ్ టర్మ్ వెళ్ళడము, లేకపోతే కాంప్రమైజ్ అవ్వడం. కాంప్రమైజ్ అయిపోయి బీడిఎస్, బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్, బి ఫార్మసీ, వెటర్నరీ, ఇది కాంప్రమైజ్ అవ్వడము. లేకపోతే రిపీట్ చేసి మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకోవడం. కానీ రిపీట్ చేసి లాంగ్ టర్మ్ తీసుకోవడం వల్ల ఎంబీబీఎస్ వస్తుందని ఎవరు గ్యారంటీ ఇస్తారు? ఇంత కాంపిటీషన్ అయితే తగ్గట్లేదు. సో ఎవ్రీ ఇయర్ కూడా కాంపిటీషన్ లక్షల్లో పెరిగిపోతున్నది. ఈ కాంప్రమైజ్ అవ్వడం వల్ల వాళ్ళకు ఎంబీబీఎస్ కళలాగానే ఉండిపోయి జీవితాంతం కూడా నేను ఒక డాక్టర్ అవుదామనుకున్న కళని అదే విధంగా వాళ్ళు ఉండిపోతున్నది. సో అందులో భాగంగా మేము ఎంబీబీఎస్ అయితే మన ఇండియాలో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పిల్లలకు ఎంబీబీఎస్ ఎవరైతే చేద్దామనుకున్నారో వాళ్ళకు ఫ్రీ సీట్స్ రాని పక్షంలో, లేకపోతే ఇంత ఎక్స్పెండిచర్, ఇంత ఫీజులు పెట్టి పే చేయని పక్షంలో వాళ్ళకు ఆల్టర్నేట్ ఒక డెస్టినేషన్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఎంబీబీఎస్ అబ్రాడ్ని ఎక్స్క్లూజివ్గా చూస్ చేసుకోవడము. అందులో మీరు అన్నట్టు ఇంతకుముందు చైనా అని, లేకపోతే రష్యా కావచ్చు, ఫిలిప్పీన్స్ కావచ్చు, అన్ని కంట్రీస్, చాలా కంట్రీస్ డెస్టినేషన్స్ ఉండే. కాకపోతే 2021 November 18th నాడు నేషనల్ మెడికల్ కమిషన్ ఒక అఫీషియల్ గెజెట్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళ ఒక 5 pagesకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆ గెజెట్లో పొందుపరచడం జరిగింది. ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఏదైతే ఏ కంట్రీకి వెళ్ళినా కానీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటిస్తేనే ఇండియాలో వచ్చిన తర్వాత ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎఫ్ఎంజీ కానీ, లేకపోతే నెక్స్ట్ ఇయర్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఉన్నది, అది కానీ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుందని. సో అందువల్ల చాలా కంట్రీస్ అనేది డిస్క్వాలిఫై వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు నాకు తెలిసి మోర్ ఆర్ లెస్ 6 to 8 డెస్టినేషన్స్ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో 6 to 8 డెస్టినేషన్స్ ఉన్నాయి. సో మేము జార్జియాని ఇంట్రడ్యూస్ చేయకన్నా ముందు టాప్ డెస్టినేషన్ ఎంబీబీఎస్ అబ్రాడ్. ఇప్పుడు ఏది మన ఎన్ఎంసీ గెజెట్ రాకన్నా ముందు కూడా జార్జియా అనేది టాప్ డెస్టినేషన్. ఎన్ఎంసీ గెజెట్ వచ్చిన తర్వాత కూడా టాప్ డెస్టినేషన్ జార్జియా ఉన్నది. సో ఆ విధంగా మనము ఏదైతే ఈ 2021 November 18th నాడు గెజెట్ వచ్చిందో అందులో 4A 1 2 3 4 4B అనేది ఇంపార్టెంట్ పాయింట్స్ని. 4A 1 2 3 4 వచ్చేసి 54 months ఆఫ్ డ్యూరేషన్ మినిమం ఉండాలి ఇండియా లాగా. 1 year ఇంటర్న్షిప్ ఖచ్చితంగా ఇండియా లాగా ఉండాలి. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇండియా లాగా ఇంగ్లీష్ మీడియం ఉండాలి. అండ్ షెడ్యూల్ 1లో ఏదైతే సబ్జెక్ట్స్ మన ఇండియాలో ఉన్నాయో అదే విధంగా చదవాలని 4A చెప్తున్నది. అంటే ఇన్ ద సెన్స్ మన ఇండియాలో బయట ఏ కంట్రీకి వెళ్ళినా కానీ ఇండియా లాగా డ్యూరేషన్, ఇంటర్న్షిప్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అండ్ సబ్జెక్ట్స్ కూడా ఆ విధంగా ఉంటేనే ఇండియాకి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి వాళ్ళకు ఉంటుంది, అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పి ఈ గెజెట్ ద్వారా మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 4B. 4Bలో వచ్చేసి రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఆర్
ఆర్ అదర్వైజ్ కాంపిటెంట్ టు గ్రాంట్ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఎట్ దేర్ రెస్పెక్టివ్ jurisdiction ఆఫ్ ద కంట్రీ వేర్ ద డిగ్రీ ఇస్ అవార్డెడ్. అంటే అక్కడ ఉన్న ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ మన ఇండియాలో ఏ విధంగానైతే నేషనల్ మెడికల్ కమిషన్ ఉందో ఆ విధంగా ప్రతి కంట్రీకి ఒక ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. అందులో రిజిస్టర్డ్ కావడము, లేకపోతే అక్కడున్న పౌరులకు అక్కడున్న స్టూడెంట్స్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేయడానికి ఏ విధంగానైతే అనుమతిస్తారో ఆ విధంగా మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా అక్కడ చదివిన వాళ్ళకు అనుమతించాలని ఒక నిబంధనలు ఖచ్చితంగా పెట్టింది. సో అందులో భాగంగా డ్యూరేషన్ మ్యాచ్ కాకపోవడం వల్ల కొన్ని కంట్రీస్, అండ్ లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మ్యాచ్ కాకపోవడం వల్ల కొన్ని కంట్రీస్, లేకపోతే అక్కడ చదివిన తర్వాత అక్కడ ప్రాక్టీస్ చేయడానికి అనుమతించకపోవడం వల్ల కొన్ని కంట్రీస్ డిస్క్వాలిఫై అయినాయి. సో ఆ విధంగా చూసుకుంటే సరే రెఫరెన్స్ ఎలా, ఇప్పుడు ఎన్ఎంసీ నిబంధనలు పెట్టిన తర్వాత దీని గురించి వ్యాలిడ్ ఉన్నదా లేదా అనేది ఐదర్ ఎన్ఎంసీ చెప్పాలి, నేషనల్ మెడికల్ కమిషన్ మన ఇండియా నుంచి వెళ్తున్నారు కాబట్టి, లేదా ఏ కంట్రీకి వెళ్తున్నామో ఆ కంట్రీకి సంబంధించిన మనకు ఇది మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన రెగ్యులేటరీ బాడీ చెప్పాలి, లేకపోతే రెండు కంట్రీస్కి సంబంధించిన మన ఇండియన్ ఎంబసీ ఆ కంట్రీలో, అంటే ప్రతి కంట్రీలో ఒక మన ఎంబసీ ఉంటుంది, మన దగ్గర ప్రతి కంట్రీ యొక్క ఎంబసీ ఉంటుంది. సో మన స్టూడెంట్స్ బయటికి వెళ్ళి చదువుతున్నారు కాబట్టి ఏ కంట్రీలోనైతే వెళ్ళి చదువుతున్నారో ఆ కంట్రీకి సంబంధించిన మన ఇండియన్ ఎంబసీ, సపోజ్ జార్జియా విషయంలో తీసుకుంటే జార్జియా ఏం చెప్తున్నది ఇవి మాత్రమే కన్సిడర్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం WDMS.org వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్ సంబంధించిన అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ట్రస్టెడ్ వెబ్సైట్స్ అని. ఓకే. సో నేను ప్రతి షోలో ఖచ్చితంగా ఒక విషయం చెప్తాను, మాదన్నీ కూడా రెఫరెన్సెస్ అంటే ఆధారాలతోటి రెఫరెన్సెస్ తోటి అఫీషియల్ వెబ్సైట్ తోటి ఏదైతే ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నదో ఆ ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడ చూడగలమో దాన్ని మాత్రమే రెఫరెన్స్గా తీసుకొని మాట్లాడుతుంది, ఆధారాలతో సహా మాట్లాడతా. ప్రతి విషయంలో ప్రతి షోలో కూడా నేను ఆధారాలతోటి మనకు ఏది వ్యాలిడ్ అనే దాని మీదకి వెళ్ళి ఆధారాలతోటి నేను మాట్లాడతాను. సో అందులో భాగంగా ఇప్పుడున్న రూల్స్ ప్రకారము ఎన్ఎంసీ ఆ గెజెట్ ఇచ్చింది కాబట్టి ఎన్ఎంసీ ఈ విషయంలో ఎక్కడన్నా జార్జియా విషయంలో ప్రస్తావన తీసిందా అంటే తీసింది. ఎక్కడ 2021 నవంబర్ 18 నాడు ఏదైతే గెజెట్ ఇచ్చారు కదా దాని తర్వాత వచ్చిన ప్రతి పబ్లిక్ నోటీస్ కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. అంతకన్నా ముందు ఏ పబ్లిక్ నోటీస్ కానీ ఏ ఇన్ఫర్మేషన్ కానీ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. గెజెట్ వచ్చిన తర్వాత ఎన్ని నోటీసులు ఇచ్చింది, దానిలో ఏ కంట్రీ గురించి ప్రస్తావన ఇచ్చిందన్న దాని మీద మనం ప్రత్యేకించి దృష్టి పెట్టాలి. సో 2022 సెప్టెంబర్ 6 నాడు ఒక అఫీషియల్గా ఒక నో అబ్జెక్షన్ పబ్లిక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే యుక్రెయిన్లో స్టడీ డిస్టర్బ్ కావడంలో ఎంబీబీఎస్ అక్కడ చదువుతున్న వాళ్ళు యుద్ధం వల్ల వార్ వల్ల డిస్టర్బ్ అవడం వల్ల బయటికి వెళ్ళి వేరే కంట్రీకి వెళ్ళి వేరే యూనివర్సిటీలో చదవడానికి నో అబ్జెక్షన్ ఇచ్చారు. ఫస్ట్ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు నో అబ్జెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఎన్ఎంసీకి ఏముంది అంటే ఈ గెజెట్ వల్ల గెజెట్ ద్వారా ఒకే కంట్రీలో ఒకే యూనివర్సిటీలో మన కోర్స్ మొత్తం కంప్లీట్ చేయాలన్నారు. సో ఇప్పుడు యుక్రెయిన్లో డిస్టర్బ్ అయిన వాళ్ళు వేరే కంట్రీ వేరే యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు కాబట్టి ఎన్ఎంసీ ఇన్వాల్వ్ అయిపోయి నో అబ్జెక్షన్ పబ్లిక్ నోటీస్ రూపంలో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఒక 9 days తర్వాత 15th సెప్టెంబర్ 2022 అంటే అది కూడా గెజెట్ తర్వాత మళ్ళీ ఒక పబ్లిక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. సో అందులో 29 కంట్రీస్ని మెన్షన్ చేస్తూ టాప్ 5లో జార్జియాను మెన్షన్ చేశారు. సో టాప్ 4 ఉన్నాయి కదా, మరి దానికి వెళ్ళి చదవచ్చు కదా అంటే అక్కడ కెంచ్ రిపబ్లిక్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, అండ్ ఇవన్నీ వేరే అంటే ఈ 4 కంట్రీస్కు అక్కడ వీసా రావడం కావచ్చు, ఇతరాత్ర కారణాల వల్ల ఎవరు ప్రమోట్ చేయరు, ఎవరు కూడా వెళ్ళరు. కానీ ప్రమోట్ చేస్తున్న కంట్రీస్లో నెంబర్ 1 ప్లేస్లో జార్జియా ఉన్నది. ఇది మీరు అఫీషియల్ NMC.org.in అనే అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ ఇండియాలో ఉన్నదో అది మీరు ఇప్పటికి కూడా అవైలబుల్ ఉంది, చూసుకోవచ్చు కూడా. సో అంటే ఎన్ఎంసీ దృక్పథంలో జార్జియా కంట్రీ అనేది ఒక ఫోకస్ అయిందని మనం దీని ద్వారా చెప్పగలం. సో నా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ ట్రాన్స్ఫర్ విషయంలో ఎన్ఎంసీ కన్సిడర్ చేసిందంటే మిగిలిన విషయంలో కూడా అంటే కొత్త స్టూడెంట్స్ విషయంలో కన్సిడర్ చేసినట్టే కదా. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఇన్ కేస్ ఆఫ్ న్యూ స్టూడెంట్స్. కాబట్టి అదొక రెఫరెన్స్ మనకు ఉన్నది. సో అందులో చూస్తే కొన్ని కంట్రీస్ మెన్షన్ చేయలేదు, ఈవెన్ రష్యా మెన్షన్ చేయలేదు, బంగ్లాదేశ్ మెన్షన్ చేయలేదు, నేపాల్ మెన్షన్ చేయలేదు, అర్మేనియా మెన్షన్ చేయలేదు, ఏమైనా కారణం కావచ్చు. సో ఫిలిప్పీన్స్ కూడా మెన్షన్ చేయలేదు, ఎందుకంటే డ్యూరేషన్ మ్యాచ్ కావట్లేదు. మన ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ చదివిన తర్వాత అక్కడ ప్రాక్టీస్ చేయడానికి ఫిలిప్పీన్స్ అలో చేయట్లేదు. సో ఇలా ఇతరాత్ర కారణాల వల్ల కావచ్చు ఆ కొన్ని కంట్రీస్ని మెన్షన్ చేయలేదు. కానీ జార్జియాను మాత్రం 100% మెన్షన్ చేసింది. ప్రమోట్ చేస్తున్న వాటిలో నెంబర్ 1లో ఉంది. ఓవరాల్ కంట్రీస్లో చూసుకుంటే టాప్ 5 డెస్టినేషన్లో ఉంది. కాబట్టి జార్జియాకి వెళ్ళి చదువుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని మనకి పబ్లిక్ నోటీస్ ద్వారా జరుగుతుంది. సో దాని తర్వాత కూడా 22 సెప్టెంబర్ 2022 కూడా జార్జియాని స్పెసిఫిక్గా మెన్షన్ చేసుకుంటూ అక్కడ కొన్ని కంట్రీస్ను మెన్షన్ చేసుకుంటూ మీరు జార్జియాకి వెళ్ళి చదువుకోవచ్చని ఎన్ఎంసీ డిక్లేర్ చేసింది. కాబట్టి 100% మన నేషనల్ మెడికల్ కమిషన్ విత్ రెఫరెన్స్ టు నేషనల్ మెడికల్ కమిషన్ జార్జియా ఈజ్ వ్యాలిడ్ అని 100% చెప్పగలం. దాంతోపాటు మన ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా,
సో ఎవరు చెప్పాలి ఈ విషయాలని వ్యాలిడ్ కాదా అని ఎవరు పడితే వాళ్ళు చెప్తే నడవదు. మన నేషనల్ మెడికల్ కమిషన్ చెప్పాలి, ఇండియన్ ఎంబసీ జార్జియా చెప్పాలి. సో 29th September 2022 అంటే గెజెట్ తర్వాత ఒక అడ్వైజరీ టు ఇండియన్ స్టూడెంట్స్ అనేది అఫీషియల్గా వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ అడ్వైజరీ మనకు అవైలబుల్ ఉంది. అందులో ఏదైతే నేషనల్ మెడికల్ కమిషన్ సంబంధించిన గెజెట్ ఉందో అందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని వాళ్ళు క్వశ్చన్స్ రూపంలో వాళ్ళు వేసుకొని దానికి ఆన్సర్ రూపంలో ఇది వ్యాలిడ్ అంటే 54 months ఆఫ్ కోర్స్ డ్యూరేషన్, 12 months ఆఫ్ ఇంటర్న్షిప్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్, మన దగ్గర ఉన్న సబ్జెక్ట్స్, అక్కడ అది చదువు అయిపోయిన తర్వాత అక్కడ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ రిజిస్టర్ చేసుకోవడము, ఇవన్నీ కూడా అందులో అడ్వైజర్ ఇవ్వడం జరిగింది. సో మన నేషనల్ మెడికల్ కమిషన్కి సంబంధించిన గెజెట్ సంబంధించిన ప్రతి అంశాన్ని అందులో పొందుపరిచి మీరు ఇక్కడికి వచ్చి చదువుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు అని మన ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా చెప్పింది కాబట్టి 100% వ్యాలిడ్. అదేదో ప్రైవేట్ బాడీస్ కాదు కదా, అవి గవర్నమెంట్. అంటే ఒకవేళ మన ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా వాళ్ళు ఒక అడ్వైజర్ ఇచ్చిందంటే ఖచ్చితంగా నేషనల్ మెడికల్ కమిషన్ సంప్రదించి మాత్రమే ఇస్తారు, అది అఫీషియల్. కాబట్టి దాన్ని కూడా కన్సిడర్ చేసుకొని ఇది వ్యాలిడ్ అని మనం చెప్పగలం. ఆ విషయంలో అన్ని విషయాల్లో చూసుకున్నా కానీ మనకు జార్జియా కంట్రీ అనేది వ్యాలిడ్. ఎందుకంటే వ్యాలిడిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఒక 6 years కోర్సు ఏదో ఒక కంట్రీలో చదివి ఇండియాకు వచ్చిన తర్వాత ఇది వ్యాలిడ్ కాదు అన్నప్పుడు దానికి సంబంధించిన దానికి మనము పెట్టిన పెట్టుబడి కావచ్చు, వాల్యుబుల్ మనీ కావచ్చు, వాల్యుబుల్ టైం కావచ్చు, అన్నీ కూడా నష్టపోతారు స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. ఎట్ ద సేమ్ టైం లాస్ట్ ఇయర్ 2024 August 9th నాడు మన ఇండియన్ ఎంబసీ జార్జియన్ ఎంబసీ ఇన్ ఇండియా కూడా ఒక అఫీషియల్గా ఒక నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది పబ్లిక్ సంబంధించి. అందులో కూడా మన ఇండియన్ స్టూడెంట్స్ జార్జియాలో చదువుకోవడం వల్ల ఆ డిగ్రీ ఇండియాలో చెల్లుబాటు అవుతుంది. వీళ్ళందరూ ఎందుకు ఇన్వాల్వ్ అయినరు అంటే ఒకవేళ స్టూడెంట్స్కి వచ్చి అక్కడికి ఒకవేళ అది వ్యాలిడ్ కాకపోతే స్టూడెంట్ అక్కడ నష్టపోతారా అని చెప్పి ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా, జార్జియన్ ఎంబసీ ఇన్ ఇండియా, నేషనల్ మెడికల్ కమిషన్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇది వ్యాలిడ్ అని చెప్పింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. సో ఈ విధంగా వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ, ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా జార్జియా టాప్ డెస్టినేషన్ ఉంది. ఇప్పుడు మనతో పాటు తహా సిన్నర్వాలా ఉన్నారు కదా, సో అతను మేము ప్రమోట్ చేస్తున్న వన్ ఆఫ్ ది యూనివర్సిటీ వచ్చేసి యూనివర్సిటీ జియోమెడి. ఆ యూనివర్సిటీ జియోమెడిలో 2018లో అడ్మిషన్ తీసుకోవడము, ఇన్ టైంలో 2024లో మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కూడా మంచి పర్సంటేజ్ తోటి పాస్ అవ్వడము, 3 years తర్వాత యూఎస్ఎంఎల్ స్టెప్ 1 క్లియర్ చేయడము, మంచి మార్క్స్ తోటి క్లియర్ చేయడము, తర్వాత 5 years తర్వాత స్టెప్ 2 క్లియర్ చేయడము, ఫస్ట్ అటెంప్ట్ లోపలనే మనకు ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఏదైతే ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఏదైతే అవసరమో అది క్లియర్ చేయడము, ఇవన్నీ కూడా పాసిబుల్ అని. అంటే ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్, టీచింగు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ అన్నీ బాగుంటేనే ఇటువంటి సక్సెస్ రేట్స్ అని ఉంటాయి. సో మా ప్రతి షోలో కూడా మేము రెఫరెన్స్గా తీసుకొని మాట్లాడతాం. అంటే అక్కడ నుంచి ఉన్న ఫ్యాకల్టీ కానీ, డీన్ కానీ, రెక్టర్ కానీ, వైస్ రెక్టర్ కానీ, లేకపోతే అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ కానీ, కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కానీ చాలా సందర్భాల్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఈరోజు మీరు డైరెక్ట్గా స్టూడెంట్ని అడిగి కూడా అక్కడ ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి మీరు ఫర్దర్గా అడిగి తెలుసుకోవడానికి మీకు అవకాశం ఉంది. గ్రేట్ స్కోప్. మీరు ఒక లైవ్గా ఎక్స్పీరియన్స్ అయిన స్టూడెంట్ని తీసుకురావడం అనేది చాలా తక్కువ మంది చేస్తారు. మీరు తీసుకొచ్చారు. వీ హ్యావ్ ఆల్రెడీ ఇంటరాక్టెడ్ విత్ మెనీ and it's really, we heard a lot of positive points from them. So let's talk with Tana right now. Hello Taha. Hello. Right, so I have heard like you have just scored the exceptional marks in the examination, that is USLME, right? So how it is possible for you to score such a good score? So in the first attempt, right? That too in the first attempt. I would like to attribute all my success to the university. Okay. Because unlike a lot of other universities, Geomedi was one university where I studied every topic minimum 4 to 5 times. The way the university is structured is that all of our professors are PhD holders. So whenever they teach you something, that is at a very high level of education. Additionally, we have a lecture initially where the teacher teaches us. Then we go home and study it again so that we understand the topic. And then the teacher questions us in a seminar, which is like a viva. So it's an oral examination. Right. And every week you'll have one of those. So you get points based on that. And that is the third time when you study a topic. Okay. For the exams, we also study a topic. And once you studied a topic so many times, you've already revised it. Right. And that is how, like, the other exams, they become easier. So I would very much attribute all my success to the university for this. That's so great. Okay. So how much time do you spend in learning practically? How much time you used to get practical for doing practical exams? So after the third year, the 4th, 5th and 6th years, they're entirely practical. Okay. Every day for like 4 hours to 8 hours, you're in the hospital, you're looking at patients with the doctor, you're kind of doing procedures, and you learn how to take history.
and also how to develop a clinical acumen. So it isn't simply that, oh, a patient has come with fever and you want to treat the fever. In Georgia and in the hospitals that I worked in, I wanted to figure out why did the patient develop a fever and treat the underlying cause, not only the symptoms. So you used to treat from the root cause, right? Yes. So, okay. And to be honest, becoming a doctor is a dream to many people. You know, due to different reasons, they might have left it in between. So how many hours you have studied in a day to score a good, to get such a good score? So I would say it's not the amount of hours, but the consistency. Okay. So for me personally, I would spend around 2 hours every day. But then I've spent 2 hours every day for 5 years straight. So that amounts to a lot of hours cumulative. సార్ ఇప్పుడు జనరల్లీ కరికులం గురించి మాట్లాడితే మీరు చెప్పే కరికులంకి బయట జార్జియాలో చెప్పే మన ఇండియన్ కరికులంకి లేకపోతే జార్జియాలో ఉన్న కరికులంకి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? ఈ కరికులం విషయంలో ఈ గెజెట్ రాకన్నా ముందు ఏ కరికులం అయినా ఏ డ్యూరేషన్ అయినా ఏ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అయినా ఎక్కడ చదివినా కానీ వ్యాలిడ్ ఉండేది. కానీ ఈ 2021 నవంబర్ 18th గెజెట్ వచ్చిన తర్వాత ఆ కరికులం కానీ సబ్జెక్ట్స్ కానీ ఖచ్చితంగా మన షెడ్యూల్ 1లో మెన్షన్ చేసిన యాజ్ పర్ 4A4 ప్రకారం షెడ్యూల్ 1లో మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ మాత్రమే చదవాలి. సో ఇన్ఫ్యాక్ట్ మేము ఏదైతే చూస్ చేసుకున్నామో కంట్రీస్ కానీ యూనివర్సిటీస్ కానీ అందులో 100% మన ఇండియన్ కరికులం ఇండియన్ సిలబస్ 100%. అంటే ఇక్కడ ఎయిమ్స్లో ఏదైతే సబ్జెక్ట్స్ చదువుతారో ఇక్కడ మన గాంధీ ఉస్మానియా లాంటి గవర్నమెంట్ కాలేజీలో యూనివర్సిటీస్లో ఏదైతే సబ్జెక్ట్స్ సిలబస్ చదువుతారో సేమ్ సబ్జెక్ట్స్ మనకు అక్కడ జార్జియాలో చదవడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక విషయం హైలైట్ చేయాల్సి ఉన్నది. సో మేము ఈ గెజెట్ కన్నా ముందు మేము కూడా గవర్నమెంట్ యూనివర్సిటీస్ని ప్రమోట్ చేసేవాళ్ళం. ఎందుకంటే కరికులం మీద ఎక్కువ ఫోకస్ ఉండేది కాదు. సో మనకు ఎంతవరకు అంటే 90% మ్యాచ్ అయినా 80% మ్యాచ్ అయినా ఇక్కడ పెద్ద కన్సిడరేషన్స్ ఉండేది కాదు. కానీ 2021 నవంబర్ 18th గెజెట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ యూనివర్సిటీస్ని మేము ప్రమోట్ చేయడం ఆల్మోస్ట్ ఆపేసినాం. ఇప్పుడు ప్రమోట్ చేయలేదు. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అన్ని కూడా అక్కడ లోకల్ వాళ్ళ కోసం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అక్కడున్న కరికులము వాళ్ళు చేంజ్ చేయరు. ఎందుకంటే అది వాళ్ళ స్టూడెంట్స్ కోసం వాళ్ళ హెల్త్ కేర్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి వాళ్ళు డిజైన్ చేసిన కరికులం. అది గవర్నమెంట్ హెల్త్ కేర్ సిస్టమ్ గవర్నమెంట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి మోస్ట్ ఆఫ్ దిస్ టైం వాళ్ళు వాళ్ళ స్టాండర్డ్ కరికులం ఫాలో అవుతారు. కానీ మన కరికులంని ఇంట్రడ్యూస్ చేయమని చెప్పి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కు అంటే మార్చే అవకాశాలు చాలా తక్కువ. సో అదే ప్రైవేట్ యూనివర్సిటీ అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడంలో వాళ్ళకు కరికులంని ఖచ్చితంగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కు ఇండియన్ స్టూడెంట్స్ని వాళ్ళకు అట్రాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా మన కరికులం మనకు అనుగుణంగా మన సబ్జెక్ట్స్ కానీ మన టాపిక్స్ కానీ ఖచ్చితంగా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయాలి. అటువంటప్పుడే మన ఇండియాలో ఆ డిగ్రీ వ్యాలిడ్. సో అందులో భాగంగా మేము ప్రమోట్ చేస్తున్న యూనివర్సిటీలో ఈ యూనివర్సిటీ జియోమెడ్లో 100% మన ఇండియన్ కరికులం ఎయిమ్స్ ఏదైతే డిజైన్ చేశారో ఇక్కడ మన ఇండియన్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఎన్ఎంసీ ఏదైతే కరికులం లేకపోతే సబ్జెక్ట్స్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో 100% అక్కడ యూనివర్సిటీ జియోమెడ్లో కూడా అదే టాపిక్స్ ఉండడంతో పాటు USMLE ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ మనకు యూనివర్సిటీ జియోమెడ్లో ఉందండి. సో దానివల్ల ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటే అది సిస్టమ్ ఓరియంటెడ్ స్టడీ ఉంటుంది. సో మనము యూకే కరికులం వచ్చేసి సబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టడీ ఉంటుంది, మనకు USMLE వచ్చేసి సిస్టమ్ ఓరియంటెడ్. సో ఆ విధంగా ఎవరైనా USMLE స్టెప్స్ క్లియర్ చేయాలనుకుంటే కూడా వీళ్ళు ఎవరైతే యూనివర్సిటీ జియోమెడ్ ఏదైతే కరికులం డెవలప్ చేస్తారో అది 100% వాళ్ళు సహకరిస్తారు. అందుకనే యూనివర్సిటీ జియోమెడ్లో ఎవరైతే USMLE అటెండ్ చేశారో 100% సక్సెస్ రేట్ అయ్యారు. ఫస్ట్ అటెంప్ట్ లోపలే స్టెప్ 1 స్టెప్ 2 క్లియర్ చేసే అవకాశం యూనివర్సిటీ జియోమెడ్లో చదవడం వల్ల చాలామంది స్టూడెంట్స్కి వచ్చింది. సో అందులో భాగంగా ఈ తహా కూడా ఫస్ట్ అటెంప్ట్ లోపలనే USMLE స్టెప్ 1 3 ఇయర్స్ తర్వాత స్టెప్ 1 క్లియర్ చేయడము, 5 ఇయర్స్ తర్వాత స్టెప్ 2 క్లియర్ చేసే అవకాశం యూనివర్సిటీ జియోమెడ్లో అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ అంటే యూనివర్సిటీ జియోమెడ్లో కూడా ఈచ్ అండ్ ఎవరీ ఫ్యాకల్టీ మెంబర్ టీచింగ్ ఫ్యాకల్టీ మెంబర్ PhD ప్రొఫెసర్. PhD లేకపోతే అక్కడ రిక్రూట్మెంటే జరగదు. దాంతోపాటు యూనివర్సిటీ జియోమెడ్ కూడా అక్విన్ సర్టిఫికేట్ ఉంది, అక్రెడిటేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేట్ ఓన్లీ యూనివర్సిటీ జియోమెడ్కి మాత్రమే ఉంది. ఇది క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉంది. సో ఇది ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ. సో ఇన్ని విధాలుగా మనకు ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ మెడికల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తారు కాబట్టి స్టూడెంట్స్కు ఆ అడ్వాంటేజ్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక తహాని కాకుండా చాలామంది స్టూడెంట్స్ ప్లాబ్ క్లియర్ చేసి ఇప్పుడైతే UKMLE అంటారు, ప్లాబ్ క్లియర్ చేసి యూకేలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, AMC క్లియర్ చేసి ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, అండ్ USMLE క్లియర్ చేసి ఇప్పుడు మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూనివర్సిటీ జియోమెడ్లో చదివిన స్టూడెంట్ ఉన్నారు. సో ఆ విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సక్సెస్ రేట్ ఉన్నది యూనివర్సిటీ జియోమెడ్లో చదివిన స్టూడెంట్స్ కన్నది. So Mr. Taha, what is your nationality if you don't mind? So I'm Indian. Indian, you're Indian, right? So how did you find the curriculum, in Georgia? Was it simpler to you or, how was it?
It was a really good curriculum. I think it covered a majority of what medicine is about. Okay. And it wasn't just superficial learning facts, but it was more in-depth knowledge of everything. Okay. To understand why something happens, not just memorizing that it happens. Right. So how was the training? I mean, what kind of support did you get from the faculty? So from the faculty, I've received a lot of support. Okay. One of the best examples that I have for this is during my step 2 preparation, there was one subject which I was really struggling in. This was obstetrics and gynecology. Okay. And I was really bad while doing these questions. And the coursework was around 30 hours. Okay. So that was too much for me to learn on my own. So I reached out to one of my professors and I emailed them saying, I can't study this topic very well. Can you teach me? And remember, this is a 30-hour long course. Right. So what the professor told me was, come to the hospital, stay with me for a couple of days, and every question that you have, I'll show you a case for that. So I learned everything from examples and with real practice, which was really amazing. And I scored the highest in obstetrics gynecology. That's great. This was a time when, I didn't have the subject obstetrics and gynecology, but then the teacher still took the time off because I was interested in learning. All the teachers in Geomedi, they're the same. They want you to learn. Okay. They don't teach just because, they have a job, but they want to teach because they like teaching, because they want you to learn and they want you to succeed. Okay. So what kind of labs or libraries or infrastructure did you find in that university? So Geomedi does have a lot of the infrastructure which is required for a medical school. We have a histology lab where you have a lot of slides and you can see all the different cross sections and the microscopic images. Okay. Additionally, it also has an anatomy lab. Now in the anatomy lab, we have multiple things. There is a recent innovation. So we have a VR headset room where you can see everything in 3D in the VR space. Okay. We also have a display monitor on which you can kind of visualize the entire human body. We also have specimens which are preserved, and these specimens can give you an exact idea of what the anatomy looks like. Okay. And in addition to that, we obviously have mannequins to perform all the procedures. Okay. These mannequins, they're open to everyone. And once again, if you're willing to learn, then you can go in and book a room and then practice these procedures on the mannequins. Acha. In case if you're not in the college, if you want to again have that experience or learn something, will you get an opportunity to learn like that? Yes. So during your time in the university, you're a student of the university. So all faculty and all laboratories, they're all open to you. Even the library, we have a mixed version now. So there is a part of the library which you can browse the computers on. So if there is a presentation you want to make, maybe you don't have your laptop, you can sit in the library and do that. Okay. In addition to that, there's also a space reserved for only studying. So they have physical books. In addition to this, we also have a virtual library, which consists of almost all the books that you can think of. They have Indian authors, they have American authors, they have international authors. They also have a lot of translated books. Right. So this gives you a complete, support. So the university does give you everything you need in order to succeed. Right. And how was your friends would be will they be very supportive to you, and how was the culture over there? So the culture, I would say it's like a mini India because you have people from every part of India. Across the globe or Yes. India? Across the globe too. But then for Geomedi, it's majorly a lot of people from India and from different parts. Okay. So in my class, we had some people from Gujarat. I was from Maharashtra. We had a lot of people from Delhi. We had a lot of people from Karnataka. We had one girl from Hyderabad. So it gives you a major perspective. Like when we're in school or when we're in university, we interact majorly with the people around us. Okay. So it would be people from the same state or the same city. But here it was a very broad exposure. So was it a competitive kind of environment, or was it understanding, sharing knowledge, or sort of environment? I would say it was a very healthy competition. Okay. We all wanted to do good, not because we wanted to outcompete someone, but because we all wanted to grow together. Okay. And I believe that is the best type of competition you can have. Right. Because if I can take an example of Ukraine, when the war happened, many of the students faced problem there. Did you get any kind of, what I can say, were you afraid of going abroad and studying, and how your parents were what's their confidence in sending abroad? The main confidence for my parents was that Georgia is a country which is very stable, internationally and within domestically. So domestically, if I say, there is no crime that happens in Georgia. In my 6 years, I've never seen someone get arrested. Okay. And the reason for this is, the police, they're constantly circling, they're constantly patrolling. So even if you were to go out at 5 or 6 a.m. or even 2 or 3 a.m., you know that you'll be completely safe.
Even the shops are open 24/7. Sometimes they don't even close the lights. Right. And it's very safe. Internationally, Georgia doesn't have any conflicts with any countries. With Ukraine, I believe there was a long-standing conflict with Russia, and that's why the war happened. But then Georgia did not have any conflicts. So even during the war, there was nothing that happened in Georgia. It was still very peaceful. సో అకార్డింగ్ టు ఇట్స్ సేఫ్ అండ్ వన్ ఆఫ్ ది పీస్ఫుల్ కంట్రీస్ ఐ Yes. కుడ్ సే. ఓకే సార్, జనరల్లీ బయట చదువుకున్న కంట్రీలో ఇండియాకి ఆ సర్టిఫికేట్కి ఎంత వాల్యూ ఉంటుంది? అంటే ఇండియానే కాదు, ఇంటర్నేషనల్ వైడ్గా ఆ సర్టిఫికేట్ వాల్యూ ఉంటుందా? చిల్డ్రన్ ఎలా చదువుకునే వాళ్ళు ఎలా నమ్ముతారు? ఇన్ ద సెన్స్ ఇప్పుడు మన ఇండియాలో వ్యాలిడా కాదా అన్నది ఇంతకుముందు మీకు డిస్కస్ చేసిన విధంగా గెజెట్, అకార్డింగ్ టు గెజెట్, పబ్లిక్ నోటీస్ విత్ రెఫరెన్స్ టు పబ్లిక్ నోటీస్, విత్ రెఫరెన్స్ టు ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా, విత్ రెఫరెన్స్ టు జార్జియన్ ఎంబసీ ఇన్ ఇండియా, వీళ్ళందరూ కన్ఫర్మ్ చేస్తున్నారు జార్జియా వ్యాలిడ్ అని. ఒకవేళ స్టూడెంట్కి ఈవెన్ దో, ఎందుకంటే ఇక్కడ వ్యాలిడిటీ ఆఫ్ విషయంలో చాలా కంట్రీస్ డిస్క్వాలిఫై అయిపోయినాయి కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏ కంట్రీ కరెక్ట్, ఏ కంట్రీలో చదివితే ఇండియాలో వ్యాలిడ్ అవుతుంది అన్న విషయం మీద చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ ఉన్నారు. సో ఇటువంటి సందర్భంలో సపోజ్ జార్జియాలో అడ్మిషన్, ఆఫ్ కోర్స్ జార్జియా ఇస్ టాప్ డెస్టినేషన్ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ ఫర్ షూర్. అది ప్రూఫ్ అండ్ డెస్టినేషన్. చాలామంది స్టూడెంట్స్ అక్కడ చదవడము, ప్రాక్టీస్ చేయడము, పీజీలు చేయడము, ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీ చేయడము. ఇప్పుడు మనకు లైవ్ ఎగ్జాంపుల్ ఇండియాలో కూడా ప్రాక్టీస్లో పీజీలు చేయడం అనేది చాలా కాలంగా జరుగుతున్నది. సో ఈ గెజెట్ వచ్చిన తర్వాత కూడా చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఒకవేళ స్టూడెంట్ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు వీళ్ళు ఒక కన్సల్టెంట్ను, సపోజ్ వేరే కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు జార్జియా గురించి తెలియని వాళ్ళకు, జార్జియాకు అసలు ఇప్పటివరకు విజిట్ చేయని వాళ్ళను, వేరే ఏదో కంట్రీని వాళ్ళు ప్రమోట్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి జార్జియా చెప్పమంటే ఎవరు కూడా చెప్పరు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు అడిగినందుకు ఏదో చెప్పాలన్న ఉద్దేశం లోపల జార్జియా వ్యాలిడ్ కాదు అని చెప్పి, జార్జియాలో చదవడం వల్ల పనికి రాదని చెప్పి ఏదో ఒక 4 మాటలు చెప్తారు. అలా కాకుండా ఒకవేళ జార్జియాలో అడ్మిషన్ తీసుకోదలుచుకుంటే డైరెక్ట్గా మనకు రెఫరెన్స్ ఏంటిది? ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా. అది మోస్ట్ రెస్పాన్సిబిలిటీ ఉన్నది ఇండియన్ ఎంబసీ జార్జియాకు మాత్రం, ఇంకెవరికి కూడా లేదు, రెస్పాన్స్ లేదు. మీరు స్ట్రైట్ అవే ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియాకు ఒక మెయిల్, సో నేను జార్జియాలో చదవడం వల్ల అకార్డింగ్ టు ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం కావచ్చు, 2021 నవంబర్ 18 గెజెట్ ప్రకారం కావచ్చు, సో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినాయి కదా. ఒకవేళ నేను జార్జియాలో చదవకపోవడం వల్ల 6 ఇయర్స్ లోపల కంప్లీట్ చేసి నేను ఇండియాకి వచ్చి ఎఫ్ఎంజీ కానీ లేకపోతే ఫ్యూచర్లో వచ్చే నెక్స్ట్ ఎగ్జామ్ కానీ రాయడానికి ఎలిజిబిలిటీ ఉన్నదని స్ట్రేట్గా మెయిల్ పెట్టాలి. అదే ఫైనల్ వెరిఫికేషన్ అదే. అంతే తప్పించి ఏదో పక్క కన్సల్టెన్సీకి వెళ్ళి ఎవరికో అడిగి, ఏదో యూట్యూబర్లో ఎవరో ఇన్ఫ్లుయెన్సర్స్, వేరే కంట్రీ ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు చెప్పిన చెత్త సమాధానాలను తీసుకొని, వాళ్ళు చెప్పిన చెత్త ఎక్స్ప్లెనేషన్స్ అన్ని తీసుకొని, వాళ్ళు చూపించిన చెత్త రెఫరెన్స్ అనేది తీసుకోవడం కంటే మనకు ఉన్న ఒకే ఒక ముఖ్యమైన ఆధారం ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా. డైరెక్ట్ మెయిల్ పెట్టాలి. మీకు ఏది అవసరమో అది మెయిల్ పెట్టండి. సో మీరు అసలు మీకు జార్జియా ఎందుకు చదువుదాం అనుకుంటున్నారు, ఆ జార్జియాలో చదువుకోవడం వల్ల ఇండియానా వ్యాలిడా కాదా, సో నేను 6 ఇయర్స్ తర్వాత ఇండియాకి వచ్చి ఎఫ్ఎంజీ కానీ, ఎఫ్ఎంజీ లేకపోతే నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఇచ్చినట్టు అది వ్యాలిడ్ అన్నట్టే, డైరెక్ట్ అన్నట్టు. సో ఎండ్ ఆఫ్ ది డే ఎవరైనా ఇండియాలో వ్యాలిడే ఉన్నదా లేదా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ రాయడానికి పర్మిషన్ ఇవ్వడం, లేదా ఇన్ ఫ్యూచర్ లోపల నెక్స్ట్ ఇయర్ లోపల నెక్స్ట్ ఎగ్జామ్ వస్తున్నది, అది ఇండియాలో చదివినా బయట చదివినా అందరూ కూడా రాయాల్సిందే. సో వ్యాలిటీ ఉన్నదా లేదా అని చెప్పి ఎవరు అంటే జార్జియా గురించి తెలియని వాళ్ళని కావచ్చు, వాళ్ళని అడగడం వల్ల, యూట్యూబ్ చూడడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రాదు, ఎట్టి పరిస్థితిలో రాదు. సో ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియాకు మెయిల్ పెట్టాలి. ఖచ్చితంగా మెయిల్ పెట్టి, ఒకవేళ డౌట్ ఉంటే ఎవరిని అడగద్దు, డైరెక్ట్ మెయిల్ పెట్టాలి. మెయిల్ పెడితే ఖచ్చితంగా మీకు అక్కడ నుంచి ఆన్సర్ వస్తుంది. అలా మా దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా మీకేమన్నా జార్జియాలో ఎంబీబీఎస్ వ్యాలిడా కాదా అన్న విషయం లోపల మీకేమన్నా అనుమానాలు ఉంటే వేరే ఎవరిని అడగడం కాదు, డైరెక్ట్ ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా, ఎందుకంటే అది రెస్పాన్సిబిలిటీ అదే ఉన్నది కాబట్టి మీరు మెయిల్ పెట్టండి. వచ్చిన మెయిల్ను మీరు చూసుకొని ప్రాపర్గా చదువుకొని వ్యాలిడ్ అంటే వచ్చి అడ్మిషన్ తీసుకున్నాను మేము డైరెక్ట్గా స్టూడెంట్స్కి చెప్తాం. ఎందుకంటే ఈ వ్యాలిడిటీ ఆఫ్ డిగ్రీ ఇన్ ఇండియా విషయం లోపల చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. సో సపోజ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఓన్లీ జార్జియా మాత్రమే, ఇండియన్ ఎంబసీ జార్జియా మాత్రమే మన నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే గెజెట్ ఇచ్చారో నవంబర్ 18, 2021లో దాని ప్రకారం పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇది వ్యాలిడ్ అని చెప్పిన ఒకే ఒక కంట్రీ మేజర్గా జార్జియా. సో సపోజ్ విత్ రెఫరెన్స్ వేరే కంట్రీ సపోజ్ చూద్దాం, మీరు అన్నారు ఫస్ట్ స్టార్ట్ చేయడమే రష్యాతో స్టార్ట్ చేశారు. సో రష్యా చూద్దాం, ఇండియన్ ఎంబసీ కదా మనకి ఎవరికైనా ఇండియన్ ఎంబసీని రష్యా కావచ్చు, ఇండియన్ ఎంబసీని జార్జియా ఏంటిది, స్పోర్ట్స్ గురించి వెళ్ళినా, లేకపోతే స్టడీ గురించి వెళ్ళినా, కల్చరల్ యాక్టివిటీస్ గురించి వెళ్ళినా, లేకపోతే గేమ్స్ గురించి వెళ్ళినా, దేని గురించి అయినా కానీ ఒక సమాచారము ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మన ఇండియన్స్కు అంటే ఎంబసీ మాత్రమే, ఇంకెవరు కూడా అధికారం లేదు. సో ఈ రష్యా విషయంలో
వాళ్ళకు ఎడ్యుకేషన్ అంటే ఇండియన్ ఎంబసీ ఇన్ రష్యా విషయంలో ఎడ్యుకేషన్ అనే కాలంలో మీకు క్లిక్ చేస్తే స్టడీ ఇన్ రష్యా అనేది ఒకటి మీకు ఆప్షన్ వస్తుంది. అందులో క్లిక్ చేస్తే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అందులో మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఇన్ రష్యా ఇస్ రష్యన్ లాంగ్వేజ్ ఓన్లీ. సో ఫస్ట్ 3 years రష్యన్ లాంగ్వేజ్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చెప్తారు కానీ ఆ ఫస్ట్ 3 years ఇంగ్లీష్లో చెప్పడానికి వాళ్ళ దగ్గర రిక్వెస్టెడ్ ఫ్యాకల్టీ లేదు. కాబట్టి అకార్డింగ్ టు అంటే ఫస్ట్ 3 years ఇంగ్లీష్లో చెప్పడం లేదంటే నెక్స్ట్ 3 years వదిలేయండి, అది కంపల్సరీ రష్యన్ అని అర్థమైపోతుంది. సో ఆ విధంగా మన నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్ ప్రకారము మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ 100% ఇంగ్లీష్లో ఉండాలి. కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్పి ఎవరు చెప్పారు? మన ఇండియన్ ఎంబసీ ఇన్ రష్యా ఉన్నది. సో వాళ్ళు సూచనప్రాయంగా మనం చెప్పినప్పుడు మనం వెళ్ళి చదువుకోవడంలో మనం ఆలోచించాలి. ఎట్ ద సేమ్ టైం మీకు ఈవెన్ రష్యాలో చదివినప్పుడు కూడా మనకు ఎంబీబీఎస్ మొత్తం ఒకవేళ ఇంగ్లీష్లో చదువుతున్నాం అనుకున్నాం, సపోజ్ ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అయితే ఇండియాలో వ్యాలిడ్. సపోజ్ ఇంగ్లీష్ మీడియంలో ఎవరన్నా ఏదన్నా యూనివర్సిటీ మేము ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే 100% టీచ్ చేస్తున్నామని క్లెయిమ్ చేసుకున్నా కానీ టోటల్ అన్ని 6 years అయిపోయిన తర్వాత వాళ్ళకు అక్రిడిటేషన్ ఎగ్జామ్ అంటే ఆల్ 6 yearsకు సంబంధించిన ఒక సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. అది పాస్ అయితే వాళ్ళకు డిప్లొమా డిగ్రీ వస్తుంది. సో అది రష్యన్ లాంగ్వేజ్లో ఉన్నది. సో ఇంగ్లీష్ మీడియంలో చదివిన వాళ్ళకు రష్యన్ మీడియంలో ఆ ఎగ్జామ్ రాయడం అన్నది ఎంత టఫో మీరు ఆలోచించండి. దీనికి మనం ఇంటర్ప్రిట్ చేస్తే సపోజ్ ఒక సిక్స్త్ క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు. 6th class మొత్తం తెలుగు మీడియంలో చదివి ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ రాయమంటే రాస్తాడా? పోనీ 6th class మొత్తం ఇంగ్లీష్లో చదివి తెలుగులో ఎగ్జామ్ రాయమంటే రాస్తాడా? ఇంత చిన్న ఒక సంవత్సరానికి సంబంధించిందే వాళ్ళు ఒక లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో చదివి ఇంకొక లాంగ్వేజ్లో వాళ్ళు రాయడం అంటే పాసిబుల్ కానప్పుడు 6 years ఆఫ్ ఎంబీబీఎస్ కోర్సు ఒక లాంగ్వేజ్లో చదివి ఇంకో లాంగ్వేజ్లో రాయడం అనేది అక్రిడిటేషన్ ఎగ్జామ్ రాయడం అనేది ఎంత ఇంపాసిబుల్, ఎంత కష్టమో ఆలోచించండి. ఒకవేళ ఎగ్జామ్ మాత్రం ఖచ్చితంగా రష్యన్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఒకవేళ వాళ్ళు రష్యన్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో చదివితే అకార్డింగ్ టు ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం వ్యాలిడ్ కాదు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా వాళ్ళు రష్యన్ లాంగ్వేజ్లో రాయాలి. సో ఈ విషయాన్ని ఖచ్చితంగా స్టూడెంట్స్ గమనించాలి, చూడాలి. ఎవరో చెప్పిన విషయాన్ని కాకుండా ఇండియన్ ఎంబసీ ఇన్ రష్యా ఓపెన్ చేసి చూడాలి, ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా కూడా ఓపెన్ చేసి చూడాలి. వాళ్ళకు కూడా మెయిల్ పెట్టాలి, వీళ్ళకు కూడా మెయిల్ పెట్టాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటేనే ఆ వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ అన్న దాని మీద ఒక క్లారిటీ వస్తుంది స్టూడెంట్స్. సో ఇవన్నీ ఖచ్చితంగా స్టూడెంట్స్ చూసుకోవాలి. వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఇంటర్నేషనల్ చూసుకోవాలంటే ఈ మనకు www.ms.orgలో వాళ్ళకు స్పాన్సర్ నోట్లో ఈసీఎఫ్ఎంజీ యూఎస్ఏ అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా ఉంటే అక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్నది. ఆ కాలేజీలో చదివిన వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుందని. తర్వాత ఏఎంసీ ఆస్ట్రేలియా కావచ్చు, లేకపోతే జిఎంసీ మనకు యూకే కావచ్చు, ఇవన్నీ వాళ్ళ ఆ యూనివర్సిటీకి ఈ అప్రూవల్స్ అక్రిడిటేషన్స్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు మేము ప్రమోట్ చేస్తున్న యూనివర్సిటీ జియోమెడిక్ వచ్చేసి WHO రికగ్నైజ్డ్, WFME వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రికగ్నైజ్డ్, అండ్ ఫేమర్ ఫౌండేషన్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ అది రికగ్నైజ్డ్, అండ్ ECFMG USA రికగ్నైజ్డ్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా రికగ్నైజ్డ్, GMC UK రికగ్నైజ్డ్, AMC ఆస్ట్రేలియా రికగ్నైజ్డ్, దాంతోపాటు మెంబర్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్కూల్స్ ఇన్ యూరోప్ రికగ్నైజ్డ్, అసోసియేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ యూరోప్ రికగ్నైజ్డ్. ఇన్ ద సెన్స్ యూనివర్సిటీ జియోమెడీలో చదవడం వల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతాయని ఈ విధంగా మనం చెప్పగలం. సో అపార్ట్ ఫ్రమ్ దట్ అక్విన్ సర్టిఫికేట్ ఉన్నది. అంటే క్వాలిటీ అష్యూరెన్స్ గురించి మనం సపరేట్గా వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేకుండా అక్విన్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి జర్మనీ బెర్లిన్ నుంచి వాళ్ళకి సర్టిఫికేట్ ఉన్నది. ఇట్ ఈస్ ద ఓన్లీ యూనివర్సిటీ విచ్ ఈస్ హ్యావింగ్ అక్విన్ సర్టిఫికేట్. సో ఆ విధంగా స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఎవ్రీథింగ్ కూడా మన పిహెచ్డి ప్రొఫెసర్ యొక్క ఇది కావచ్చు అన్నీ కూడా స్టూడెంట్స్కు ఖచ్చితంగా బెనిఫిట్ అవుతాయి. సో అలా ఉంటేనే ఈ విధంగా రిజల్ట్స్ రావడం జరుగుతుంది. లేకపోతే యూనివర్సిటీ సపోర్ట్ లేకపోతే ఇటువంటి రిజల్ట్స్ అనేది పాసిబుల్ కాదు. 6 yearsలో వాళ్ళు ఏదో ఒకటి నేర్పించారు కాబట్టి రిజల్ట్ రూపంలో ఇటువంటి వాళ్ళు బయటకు వస్తున్నారు. సో ఆ విధంగా జార్జియా అనేది టాప్ డెస్టినేషన్ ఉండడము, దాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలకు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఇంట్రడ్యూస్ చేయడము. సో నేను ప్రౌడ్గా చెప్పగలను ఏంటంటే జార్జియాని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత జార్జియా మా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్కి మాత్రమే జార్జియా నుంచి పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉండడము, పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉండడము, అండ్ FMG పాస్ అయిన స్టూడెంట్స్ ఉండడము, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీ ప్రాక్టీస్ చేస్తున్న స్టూడెంట్స్ ఉండడము, ఇండియాలో కూడా పీజీ ప్రాక్టీస్ చేస్తున్న స్టూడెంట్స్ జార్జియాకి సంబంధించి నేను వేరే కంట్రీలో క్లెయిమ్ చేసుకోవడం నాకు లేదు, కానీ జార్జియా విషయంలో మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సో జార్జియా అనేది టాప్ డెస్టినేషన్. మనకు యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్లో సైన్ చేశారు. కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు, అండ్ ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ అండి. డైరెక్ట్ MBBS ఆఫర్ చేస్తున్న కంట్రీ జార్జియా. మనకి ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, 5 hours లోపల రీచ్ అవ్వచ్చు. డైలీ ఫ్లైట్స్ ఉన్నాయి, 5-6 ఫ్లైట్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి. సో హైదరాబాద్ నుంచి కూడా డైలీ 5 ఫ్లైట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మనకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీ ట్రాన్స్పోర్టేషన్ ఉండడము.
అండ్ సేఫ్టీ విషయంలో కూడా థర్డ్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఆ విధంగా సేఫ్టీ వైజ్ కావచ్చు, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజ్ కావచ్చు, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ వైజ్ కావచ్చు, అండ్ టీచింగ్ మెథడాలజీ కావచ్చు, అన్ని విషయాలలో కూడా జార్జియా టాప్ డెస్టినేషన్లో ఉంది. అందులో యూనివర్సిటీ జియోమెడి ఇంకా ఫర్దర్ ఇంకా దానికంటే బెటర్గా, అంటే మిగిలిన యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే కొంచెం మంచి లెవెల్లో ఉంది. సో ఇది 1998లో ఎస్టాబ్లిష్ అయింది. చాలామంది స్టూడెంట్స్ ఇప్పటికే పాస్డ్ అవుట్ అయిపోయి పీజీలు చేసి ప్రాక్టీస్ చేసి ఎంతోమంది స్టూడెంట్స్ యొక్క రెఫరెన్సెస్ మనకున్నాయి. సో ప్రతి సంవత్సరం కూడా ఎవరో ఒకరిని స్టూడెంట్స్ని తీసుకురావడం యూనివర్సిటీ జియోమెడి నుంచి, లేకపోతే వేరే కంట్రీ నుంచి కావచ్చు, ఈ కంట్రీ నుంచి కావచ్చు, లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం అనేది మా ప్రాధాన్యత భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ సంబంధించి. ఇవి నిజంగా వ్యాలిడ్ పాయింట్స్. బికాస్ ఇంగ్లీష్ మీడియం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని కంట్రీస్ మీరు చెప్పినట్టు రష్యన్ లాంగ్వేజ్ కానీ, అరబిక్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అవి మ్యాండేటరీ. కానీ మీరు చెప్పినట్టు ఇంగ్లీష్ మీడియంలో వస్తే మటుకు అది చిల్డ్రన్కి ఒక భూమి ఉంటుంది. సో టాకింగ్ అబౌట్ Taha, like, you know, when you cleared US LME exam, how was it? Was it tougher to you? Like, how was it? Clearing a first attempt, right? So the exam, the way it's structured is if you are consistent enough, then you will pass. Okay. And I was scared, obviously, for both the exams. But then I knew that, you know, I had studied, I had the support of my teachers, I had really good friends who supported me, and the university supported me with everything. Okay. So I was very confident that I would pass, and yeah, I was very happy. I wanted to know the secret of cracking the first rank, like, you know, the top rank. For the students who want to come into this university probably, what suggestion would you give them to score higher marks? You know, I would say the best suggestion is to be consistent. Even if you can study for only 30 minutes every day, do it for 5 years, 6 years, and it would give you good results. So by studying 30 minutes or 1 hour per day, will it be sufficient? Will it suffice the requirement? I mean, if you study for every day, Every day, right? no Sundays off, no birthdays off, no New Year's. Right, since the competition is high. So Yes. that 1 hour is sufficient according to you? You know, I wouldn't say that it's sufficient, but then obviously that is one place where you can start. Okay. Once you get interested in medicine, then you can always increase that time. But you'll learn consistency in the meantime, which is more important. So how much time you used to get in hands-on experience? So in hands-on experience, you know, we would go to the hospital for minimum 4 to 8 hours every day. Some rotations, if they were longer, then we would stay 8 hours in the hospital. For some which were shorter, we would spend maybe 4 hours in the hospital. Okay. And we did this for 3 years. Okay. So that was good experience. Right, great. Good to know. And sir, regarding the fee structure, because MBBS చదవాలంటే చాలా పెట్టుబడి పెట్టాలి అనుకున్న దీంట్లో ఉంటారు పేరెంట్స్. సో మీరు ఫీ స్ట్రక్చర్ గురించి ఎలా చెప్తారు జనరల్గా? సో యూనివర్సిటీ జియోమెడి విషయంలో తీసుకుంటే ఫీజు వచ్చేసి $5,500 పర్ ఇయర్. సో టోటల్గా కంప్లీట్ 6 ఇయర్స్కి ఫీజు వచ్చేసి $33,000. సో ఫీజు కూడా $2,750 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 2,20,30,000 +or -5-10,000 డిపెండ్ అపాన్ డాలర్ ఫ్లక్చుయేషన్. సో ఆ విధంగా చూసుకుంటే కంప్లీట్ కోర్స్ మొత్తం అయిపోవడానికి మీకు 28 lakhs +or -1 or 2 lakhsలో కంప్లీట్ అయిపోతుంది. 28 లక్షలు +or -1 or 2 lakhsలో టోటల్ కంప్లీట్ కోర్స్ కంప్లీట్ అవుతుంది. సో ఈ యూనివర్సిటీ జియోమెడికి సంబంధించి ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే టోటల్ ఫీజ్ని అంటే 28 lakhsని 2 డివైడెడ్ ఇన్స్టాల్మెంట్స్లో అంటే 14 lakhs ఫస్ట్ ఇయర్లో, 14 lakhs ఫోర్త్ ఇయర్ స్టార్టింగ్లో పే చేస్తే హాస్టల్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో అడ్వాంటేజ్ త్రూ అవుట్ జార్జియాలో ఓన్లీ యూనివర్సిటీ జియోమెడికి మాత్రమే ఉన్నది. సో అందులో కూడా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. ఏదైతే ఫ్రీ హాస్టల్ సంబంధించిన కోటా అయిపోతుందో దాని తర్వాత అందరు పెయిడ్ వర్షన్లోకి వెళ్ళిపోతారు. సో కాబట్టి మీరు ఈ విధంగా ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీ అవైల్ చేసుకోవాలంటే మీరు తొందరగా అంటే ఫాస్ట్గా డిసిషన్ తీసుకుని అడ్మిషన్ తీసుకుంటే మీరు ఉండాలి. అదర్వైజ్ మీరు మినిమం ఒక 10 to 12 lakhs మొత్తం టోటల్ 6 yearsకి హాస్టల్ స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో 10 to 12 lakhs సేవ్ అవుతున్నాయంటే అది పెద్ద విషయం కాదు. ఎట్ ద సేమ్ టైం 14 lakhs ఫస్ట్ ఇయర్లో, 14 lakhs ఫోర్త్ ఇయర్లో పే చేస్తే కంప్లీట్ ఇంక్లూడింగ్ హాస్టల్ అయిపోతుంటే అది చాలా బిగ్ థింగ్ అని అనుకోవచ్చు చాలామందికి కూడా. సో ఆ విధంగా ఒకవేళ అది పాసిబుల్ కాకపోయినా కానీ 2,30,000 పర్ సెమిస్టర్ అనేది చిన్న విషయమే. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మోర్ ఆర్ లెస్ అంతే ఫీజు ఉన్నది. కాబట్టి అంత మంచి స్టాండర్డ్స్ ఉండి ఇంకోటి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో స్టూడెంట్స్ చదవడం వల్ల ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఇప్పుడు తహా లాంటి స్టూడెంట్స్ చాలామంది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో చదవడం వల్లనే USMLE లాంటి మంచి మంచి కంట్రీస్లో పీజీ చేయడానికి కావాల్సిన అవకాశాన్ని వాళ్ళు అందుకున్నారంటే దానికి కారణము ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కావచ్చు, యూరోపియన్ కాంటినెంట్లో ఉన్న జార్జియా కావచ్చు, ఇటువంటి కంట్రీస్లో ఇటువంటి యూనివర్సిటీలో చదివితే పీజీ అనేది మనకు పాసిబుల్ అవుతుంది. సో ఒకవేళ అంటే సపోజ్ ఇక్కడ 70 lakhsలో మేనేజ్మెంట్ కోటా కానీ లేకపోతే 1 to 1.5 crore NRI కోటా చదవడం వల్ల
ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ సంబంధించిన ప్రిపరేషన్ ఇక్కడ ఉండే అవకాశాలు ఉండకపోవచ్చు. ఎట్ ద సేమ్ టైం యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి టాప్ డెస్టినేషన్లో ఫ్రీ పీజీ చేయడానికి కావాల్సిన అవకాశం కూడా ఇక్కడ ఉండకపోవచ్చు. ఎందుకంటే ట్రైనింగ్ కానీ కోచింగ్ కానీ ఇక్కడ ఇచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువనే. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎప్పుడైతే యూజీ చేస్తారో సో మాకు కూడా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. వీళ్ళను ఈ స్టూడెంట్స్ను ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో ఫ్రీ పీజీ చేయించడం వల్ల మేము గొప్పగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇటు యూనివర్సిటీ విషయంలో యూనివర్సిటీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడంలో వాళ్ళు సహకరిస్తారు మన స్టూడెంట్స్కు. మేము కూడా మా తరపు నుంచి యూఎస్ మనకు ఏది ఎఫ్ఎంజీ పాస్ కావడానికి కానీ నెక్స్ట్ ఎగ్జామ్స్ సంబంధించిన పాస్ కావడానికి కానీ ఇండియన్ డాక్టర్స్ని అక్కడ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకు ఎఫ్ఎంజీ క్లాసెస్ కండక్ట్ చేయడము, లేకపోతే రాబోయే రోజులలో అంటే నెక్స్ట్ ఇయర్లో నెక్స్ట్ ఎగ్జామ్ సంబంధించిన క్లియర్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ ఖచ్చితంగా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం యుఎస్ఎంఎల్ఈ లాంటి ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి యూనివర్సిటీ జియోమెడీలో ఉన్న ఫ్యాకల్టీ మాత్రం సరిపోతారు. ఎందుకంటే వాళ్ళందరూ పిహెచ్డి ప్రొఫెసర్, అంతకన్నా గొప్ప ప్రొఫెసర్ ఎక్కడి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సో ఇక్కడున్న కాలేజ్ లోపల ఒక పిహెచ్డి 2 పిహెచ్డి ఉండడమే మహా గొప్ప అవుతుంది. కానీ ఈచ్ అండ్ ఎవరీ ఫ్యాకల్టీ మెంబర్ పిహెచ్డి ప్రొఫెసర్ అంటే ఖచ్చితంగా వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ను వాళ్ళకున్న నాలెడ్జ్ను స్టూడెంట్స్ రిసీవ్ చేసుకోవడానికి ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటుంది. కాబట్టి యూనివర్సిటీ జియోమెడీలో అడ్మిషన్ తీసుకోవడం వల్ల ఎంబీబీఎస్ కాలం నెరవేర్చుకోవచ్చు. అతి తక్కువ ఖర్చులో ది బెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇవన్నీ కూడా ఉంటాయని నేను చెప్పగలను. ఇప్పుడు తాహా లాంటి స్టూడెంట్స్ మంచి బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏమన్నా మీరు కన్సెషన్ కానివ్వండి, ఏమన్నా స్కాలర్షిప్ లాంటివి ఇస్తారా వాళ్ళకి మీరు ఫర్దర్గా? అది యూనివర్సిటీ లెవెల్లో స్కాలర్షిప్స్, మెరిట్ స్కాలర్షిప్స్ ఉన్నాయండి. సో వాళ్ళు ఎంత స్కోర్ చేస్తారో, నువ్వు 90% కంటే ఎక్కువ స్కోర్ చేస్తే ఒక విధంగా, తర్వాత 95% కంటే ఎక్కువ స్కోర్ చేస్తే ఒక విధంగా వాళ్ళకు ఆ స్లాబ్స్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. అది యూనివర్సిటీ లెవెల్లో వాళ్ళు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, గ్రేట్. అండ్ ఇంకొకటి ఫైనల్గా ఏంటంటే ఈ మధ్య చాలా వచ్చినాయి కన్సల్టెన్సీస్, జనరల్గా ఎంబీబీఎస్ ఇన్ అబ్రాడ్ అని చాలా కన్సల్టెన్సీ. ఎందుకు వై స్టూడెంట్ హ్యాస్ టు చూస్ ఓన్లీ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అంటే ఏం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఏ కంట్రీకి పోదామని ఫస్ట్ నిర్ధారించుకోవాలి. సో సపోజ్ రష్యాకి వెళ్దాం అనుకుంటే మా దగ్గరికి రావడం అనేది వేస్ట్ అండి. ఎందుకంటే నేను రష్యా ప్రమోట్ చేయను, చైనా ప్రమోట్ చేయను, ఫిలిప్పీన్స్ ప్రమోట్ చేయను. కాకపోతే ఒకవేళ స్టూడెంట్కు జార్జియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది అని నమ్మినప్పుడు, జార్జియా మెడికల్ ఎడ్యుకేషన్లో వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ విషయంలో కానీ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ, అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ విషయంలో కానీ అన్నీ బాగున్నాయని జార్జియాలో వీళ్ళు నమ్మినప్పుడు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఈజ్ ద ఓన్లీ డెస్టినేషన్ ఖచ్చితంగా చెప్పగలను. వేరే కంట్రీస్ విషయంలో నేను అంత ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలకు జార్జియాను ఇంట్రడ్యూస్ చేయడము, సో జార్జియా నుంచి చాలామంది స్టూడెంట్స్ ఇప్పటికే పాస్ అవుట్ అవ్వడము, పీజీలు చేయడము, ఎఫ్ఎంజీ పాస్ అవ్వడము, యూఎస్ఎంఎల్ఈ క్లియర్ చేయడము, ఇదంతా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్కి మాత్రమే సొంతం. సో మాది ఇక్కడ ఏ విధంగానైతే రిజిస్టర్డ్ కంపెనీ సేమ్ నేమ్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ పేరు మీద మాకు జార్జియాలో రిజిస్టర్డ్ కంపెనీ, మా కేర్ టేకర్స్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, కుక్స్ కావచ్చు, అందరు ఉంటారు. సో ఈవెన్ ఫుడ్ విషయంలో కూడా మేము ఇచ్చే సర్వీసెస్లో ఫుడ్ విషయంలో కూడా మనం ఆంధ్ర ఫుడ్ మాత్రమే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాము. సో మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఉత్తప్పం, మైసూర్ బజ్జీ లాంటిది మనం టిఫిన్స్ కావచ్చు. మధ్యాహ్నం రాత్రి వచ్చేసి వైట్ రైస్ అండ్ వెజిటబుల్ కర్రీస్, వీక్లీ 3 to 4 times నాన్ వెజ్, అందులో సండే కంపల్సరీ బిర్యానీ. సో ఆ విధంగా ఇంటి ఫుడ్ను మిస్ అవుతున్నామన్న ఆలోచన రాకుండా మేము మెయింటైన్ చేయడం. ఆ ఫుడ్ మెనూ కూడా స్టూడెంట్స్ అందరినీ కూడా పీరియాడికల్లీ వాళ్ళతోటి గ్యాదర్ చేసి, పీరియాడికల్లీ వాళ్ళతోటి మీటింగ్స్ అరేంజ్ చేసి వాళ్ళు ఫైనలైజ్ చేసిన మెనూను మాత్రమే మేము అక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా అన్ని విషయాల్లో జాగ్రత్త, ఇన్ కేస్ ఆఫ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ కేస్ ఆఫ్ వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ విషయంలో కూడా జాగ్రత్తలు చూసి విత్ రెఫరెన్స్ టు ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీస్ తోటి మాత్రమే, అంటే ఎన్ఎంసీ విషయంలో మేము ప్రమోట్ చేస్తున్న కంట్రీస్ ఎలా వ్యాలిడ్ అవుతాయి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా వ్యాలిడ్ అవుతాయి, మన ఇండియన్ ఎంబసీ ఏం చెప్తున్నది ఈ విషయంలో, మన ఆ కంట్రీలో ఉన్న ఎంబసీ ఇన్ ఇండియాలో ఏం చెప్తున్నాయి, వీటన్ని ఆధారాలతోటి రెఫరెన్స్ తోటి మేము విత్ రెఫరెన్స్ విత్ డేట్స్తో సహా వాళ్ళ ముందు పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అడ్మిషన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి స్టూడెంట్స్ కూడా ఒక కంట్రీకి వెళ్దామని చూస్ చేసుకున్నప్పుడు కన్సల్టెంట్ యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుంది. కంట్రీ సెలెక్ట్ చేసుకోవడం ఒకటే కాదు, యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం ఒకటే కాదు, ఆ కంట్రీని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఆ కంట్రీలో ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పటివరకు ఆ కన్సల్టెన్సీ ద్వారా పాస్అవుట్ అయ్యారు అన్న దాని మీద పూర్తి సమాచారాన్ని తీసుకొని వాళ్ళు అంటే ఒక 3 legs లాగా ఒకటి వచ్చేసి ఒక పిల్లర్ వచ్చేసి 3 pillars లాగా, ఒక పిల్లర్ వచ్చేసి సెలెక్షన్ ఆఫ్ కంట్రీ, అది ఏమన్నా ఆ విషయంలో తేడా అవుతే వాళ్ళ వ్యాలిటీ విషయంలో పెద్ద డిఫరెన్స్ రావచ్చు. తర్వాత సెలెక్షన్ ఆఫ్ యూనివర్సిటీ ఇన్ కేస్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, అండ్ సెలెక్షన్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్, ఆ కంట్రీని ఆ యూనివర్సిటీని ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు దాని మీద పూర్తి సమాచారం వాళ్ళు క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత ఒకవేళ అడ్మిషన్ తీసుకుంటే
త్రూఅవుట్ కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్ అంటే 6 years వరకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా వాళ్ళు సక్సెస్ఫుల్గా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీ కానీ ప్రాక్టీస్ చేయడానికి కానీ లేకపోతే ఇండియాలో పీజీ కానీ ప్రాక్టీస్ చేయడానికి కానీ ఎక్కువ ఆస్కారం ఉంటుంది. లేదా ఇప్పుడు కొత్తగా ఎవరో జార్జియా ప్రమోట్ చేస్తున్నా అని చెప్పి అప్పటి మనం టెంపరీ సెటప్ చేసి అడ్మిషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కనబడపోతే ఆ 6 years వరకు వాళ్ళకి ఎవరు సర్వీస్ అయినా దాని మీద వాళ్ళకు క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో అటువంటి తప్పులు చేయకపోతే స్టూడెంట్ ఖచ్చితంగా సేఫ్గా ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది బెస్ట్ డెస్టినేషన్ ఖచ్చితంగా. ఇంకొకటి ఎంబీబీఎస్ అబ్రాడ్ కూడా అది ఓల్డెస్ట్ డెస్టినేషన్. సో ఇప్పుడు నేను ఫస్ట్ మాట్లాడిన విధంగా టోటల్గా మన ఇండియాలో ఉన్న సీట్స్ వచ్చేసి 1,18,148, ఫ్రీ సీట్స్ వచ్చేసి 60,000 అన్నాను కదా. ఇందులో ఫ్రీ సీట్స్లో మోర్ దెన్ 50% ఎంబీబీఎస్ అబ్రాడ్ కవర్ చేస్తున్నారు. అంటే ఎవ్రీ ఇయర్ ఇండియా నుంచి 25,000 నుంచి 35,000 ఎంబీబీఎస్ అబ్రాడ్కు డిఫరెంట్ డెస్టినేషన్స్కి వెళ్తున్నారు. సో ఇది మోర్ దెన్ 50% ఫ్రీ సీట్స్ కోటా ఇండియా అనుకోవచ్చు. లేకపోతే 1,18,148 ఓవరాల్ అంటే ఇంక్లూడింగ్ ఫ్రీ సీట్స్, మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా తోటి కంపేర్ చేసినా కానీ అరౌండ్ 25% ఎంబీబీఎస్ అబ్రాడ్ కవర్ చేస్తున్నది. అంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది టాప్ మోస్ట్ డెస్టినేషన్. కాంప్రమైజ్ అవ్వడం కంటే, రిపీటెడ్గా లాంగ్ టర్మ్ తీసుకోవడం కంటే, అతి తక్కువ ఖర్చులో ది బెస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ తీసుకోవాలంటే ఎంబీబీఎస్ అబ్రాడ్. అందులో ప్రూవెన్ డెస్టినేషన్, వ్యాలిటీ ఉన్న డిగ్రీ ఉన్న కంట్రీస్కి వెళ్తే వాళ్ళ కళ నెరవేర్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. One thing that I do want to point out is that the university is very supportive. And I came to realize this in my 4th year when there was an Erasmus exchange program and the university sent me to Turkey to also experience healthcare in Turkey. So I was in Turkey for 6 months. During the first week, I fell ill and I was ill for like 1 or 2 weeks. Every day the university would call, the dean would call and the person who was in charge for external affairs would call my roommate and just confirm like, hey, he's doing well, did he eat food, did you give him medications, and they were just taking care of me. So I would say that the university was very supportive in that. Right, so they were caretaking as well, right? Yes. So how did you find the campus life? So I felt that the campus life was amazing. We had festivals, so we celebrated all festivals. There were like fun hangout spots around the university, so that was good. We were in the cafeteria, and all the group lectures, there are very good memories that we've had. And for the past 6 years, they were like really amazing. And I'm pretty sure like everyone who was in Geomedi would say that, oh, you know, if we could do it again, then we would do it again. Hopefully, I think, you know, all our viewers will get connected to you on the point that would definitely validate them or learn something if they want to go abroad. So thank you so much for all the information. So generally, మీ ఎంబీబీఎస్ చదువుకోవాలన్న కళని మీ సహకారం చేసుకోవాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ చెప్పినట్టుగా ఫస్ట్ ఎంబసీకి ఒక మెయిల్ పెట్టండి, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. లేకపోతే డైరెక్ట్గా సార్ దగ్గరికి వెళ్ళి మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి. ప్లీజ్ కన్సల్ట్ మిస్టర్ డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు టు నో మోర్ అబౌట్ హౌ వుడ్ బి యువర్ లైఫ్, ఎంబీబీఎస్ life in Georgia in terms of education and further career wise. So this is about our episode. Thank you so much.